వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 యూరియా కొరతపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. దీంతోపాటు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నిన్న జిల్లా కలెక్టరేట్ కూడా కుప్పకూలిన పరిస్థితి, దాని మీద కూడా మనతో పాటు స్పందిస్తారు. పాయల శంకరన్ ఉన్నాడు, మాట్లాడదు. అన్న ఏంటి పరిస్థితి? మీ కలెక్టరేట్ కూలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నెల 15-16వ తారీఖు నుండి ప్రారంభమైనటువంటి వర్షాలు ఎడతెరిపి లేకుండా కూడా ఈ రోజు వరకు కూడా వర్షాలు కొనసాగుతాయి. ఈ ప్రభుత్వం హెరిటేజ్ బిల్డింగ్లకు మెయింటెనెన్స్ లేని కారణంగా నిన్న యొక్క జిల్లా కలెక్టర్ కార్యాలయం కూలిపోవడం, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా పునాది దశల్లోనే ఉండడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్కు నిదర్శనం. వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు భరోసా లేదు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తారో అనేది ఇప్పటిదాకా రైతులకు భరోసా ఇచ్చే విధంగా ఒక మాట కూడా మాట్లాడింది లేదు. మరోపక్క ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా కొరత సృష్టిస్తున్నది ఈ ప్రభుత్వం. ఆ నెపాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద వేసి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని దాన్ని పక్కదారి పట్టించాలనే ప్రయత్నంలో భాగంగానే యూరియా కొరత ఈ రాష్ట్ర ప్రభుత్వ కుట్ర. ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, కోట్ల మంది రైతులు ఉన్నారు కదా, ఏ రైతుకు మరి యూరియా సరఫరా దొరుకుతలేని ఎక్కడ కూడా మాట్లాడతలేరు. ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎప్పటికీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కావచ్చు, మిగతా అన్ని విషయాలలో పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే గంటల సమయంలోనే అన్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచన విధానం మారి బురద తల్లేటటువంటి కార్యక్రమాలు మానుకొని రైతులకు సరైన రీతిలో సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఎట్లుంది పరిస్థితి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీరు ముందు నుండి చాలా క్రియాశీలకంగా ఉన్న పరిస్థితి ఎట్లుంది? బీజేపీ ఆర్గనైజేషన్ ఎట్లుంది? ఏం చేయబోతున్నారు? ప్రణాళిక ఏంది? రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు. 2014 నుండి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసింది. దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కన్నా ఒక అడుగు ముందుకేసి అంతకన్నా ఎక్కువ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చింది. ఈ రాష్ట్రంలో ఒక ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఏ పల్లెకి వెళ్ళినా కూడా కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యమైనవి. స్థానిక సంస్థలకు పూర్తిగా ఎన్నికలు జరపక నయా పైసా కూడా వస్తలేదు. అందుకే ప్రజలంతా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్కులో అవకాశం ఇచ్చాం. తెలంగాణలో వచ్చే రోజులలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చారు. తప్పకుండా రేపు 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో వరద బాధితులు కావచ్చు, ఇందిరమ్మ హౌజెస్ సంబంధించి ఏ రకం ఉంది, ఏంటి, మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? లక్షల ఇండ్లు కట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అదేవిధంగా ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద ఈరోజు ఆదివాసీ పీవీటీజీలకు 2,39,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉన్నది. దాన్నేదో ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు ఇచ్చినట్టు ఇందిరమ్మ పేరు చెప్పుకొని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కూడా 50% ఉన్నది. మా ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇండ్లు పూర్తి కావాలని, ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్లకు ప్రభుత్వ లబ్ధి చేకూర్చాలన్నదే నరేంద్ర మోడీ గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహాయ సహకారం అందిస్తూ ఉన్నాం. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలా, మిగతా సమయంలో కేంద్రం పూర్తిగా రాష్ట్రానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. ఇది పరిస్థితి. కేవలం ఎన్నికల సమయంలోనే ఎన్నికలకు సంబంధించిన అంశాలు మాట్లాడాలి తప్ప ఇప్పుడంతా కూడా పేదవారికి ఇండ్ల అంశం కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా ఓవరాల్ పాయలశంకర్ మాట్లాడిన అంశంలో కొంత చాలా సీరియస్గా యూరియా అంశంలో మేము ఇచ్చే కోట అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోట ఇవ్వడం జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేదు, కావాలనే ప్రభుత్వం న్యూసెన్స్ చేసే ప్రయత్నం చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ చెప్పిన పరిస్థితి. అటు బిల్డింగ్ మెయింటెనెన్స్ లేదు, కలెక్టరేట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ లేకనే కూలిపోయిందని చెప్పిన పరిస్థితి కనబడింది. సుమంతో రవినాయక్ ఆర్టీవీ ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.